అంటే మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, మనం మాట్లాడతాము. ఎలా ఉంది బ్రో మణిశంకర్ వరప్రసాద్? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్లో దిగేటప్పుడు అంటే చిరంజీవి గారి ఏజ్ నాకు ఐడియా ఉందన్నమాట. కానీ నేను చెక్ చేసుకున్నాను, అంటే 71 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నేనైతే ఎక్కడ చూడలేదు బ్రో, ఏ ఇండస్ట్రీలో ఏ హీరోను చూడలేదు. ఈ లెవెల్ ఆఫ్ స్టైలు, ఈ లెవెల్ ఆఫ్ డ్యాన్స్, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్, ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా అంటే ఇప్పుడు మనకంటే 40 ఇయర్స్ పెద్ద. సో నిజంగా నేనైతే చాలా సూపర్ ఇంప్రెస్ అయినాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అయితే నేను ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని నేను చూడలేదు. సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నిన్న నైట్ వరకు సో కొంతమంది వచ్చేసి ఇంకా అనిల్ రావిపూడి గారు ఈసారి దొరికేస్తారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అనిల్ రావిపూడి గారు దొరకడం కాదు కదా, అంటే దొరకడానికి ఛాన్స్ ఇవ్వడం కాదు కదా, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం కావాలో అది 100% ఇచ్చినాడు. అంటే పండక్కి ఎలాంటి మూవీ కావాలంటో అది ఇచ్చినాడు అనమాట. నేనైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అయినాను. నేను బాగా ఇంప్రెస్ అయినాను. అంటే మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, మనం మాట్లాడతాము. దానికంటే ముందు ఏంటంటే, చిరంజీవి గారిని అయితే వింటేజ్ చిరంజీవి గారిని మనం చూస్తాం సీరియస్లీ. అంటే ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్డౌటెడ్లీ బెస్ట్ మూవీ అయితే నేను ఇదే చెప్తాను. నాకు 5 నంబర్ 150 కాదు, వాల్తేరి వీరయ్య కాదు, ఇంకో మూవీ కాదనమాట. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ ఇదే. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి గారు మనము అన్నయ్య కావచ్చు, లేకపోతే ఛాలెంజ్ కావచ్చు, ఇలాంటి మూవీస్లో మనం చంటబ్బాయి ఎలాంటి కామిక్ టైమింగ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తున్నామో. నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు, మొన్న 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన శంకర్ దాదా MBBS కావచ్చు, జై చిరంజీవి కావచ్చు, అలాంటి కామెడీ టైమింగ్, అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి గ్రేస్ అయితే మళ్ళీ మనం ఈ మూవీలో చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. బ్రో హానెస్ట్గా ఒక మాట చెప్పాలి అంటే, నాకు సంక్రాంతికి వస్తున్నాము మూవీ అంతగా నాకు అనిపించలేదు, నాకు క్రింజ్ అనే అనిపించింది. కానీ ఈ మూవీ అయితే డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ సంక్రాంతికి వస్తున్నాము అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో లైక్ వైవా హర్ష ట్రాక్ కొంచెం అన్నెసెసరీ అనమాట, అది వచ్చేసి అది పండలేదు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లో అయింది. బట్ కానీ ఇప్పుడు మూవీలో వచ్చేసి ఓవరాల్గా మనకు బయటకు వచ్చేసరికి అరే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ కదా, ఒక పండగ మూవీ కదా అని మనం బయటకు వస్తాము. ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో వచ్చి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, సుందరి, ఆ సాంగ్, ఆ పిక్చరైజేషన్ అంతా, లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అనమాట. యా డెఫినెట్లీ. కొంతమంది నేను నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, వెంకీ గారి ఎంట్రన్స్ మనం ఏదైతే అంటామో, వెంకీ గారి ట్రాక్ అంతగా ఏం అనిపించలేదు అని అంటా ఉన్నారు. కానీ అదైతే పక్కా ఫాల్స్. వెంకీ గారు చిరంజీవి గారు వాళ్ళ డిఫరెంట్ ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేసేది కావచ్చు, లేకపోతే ఆ సంక్రాంతి సాంగ్ డ్యాన్స్ వేసేది కావచ్చు, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. నిజంగా వెంకీ గారిని అయితే 100% బాగా యూటిలైజ్ చేసుకున్నారని నేను అనిపిస్తున్నాను ఆ టైమింగ్లో. అండ్ భగవంత్ కేసరిలో ఎలా బ్రో ఒక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మెసేజ్ ఉందో, సెకండ్ హాఫ్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. చాలామంది లేడీస్ వచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న సెక్షన్స్ అంతా వచ్చేసి ఇంకా వాడుకుంటున్నారు అనే విధంగా కొంచెం బాగా మెసేజ్ కూడా ఉంది. ఓవరాల్గా పండగ మూవీ బ్రో. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. వింటేజ్ చిరంజీవి గారిని మనము మళ్ళీ చూస్తాం. మనము ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ. నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు వరకైతే డెఫినెట్లీ ఆబ్వియస్లీ సంక్రాంతి విన్నరు. అంటే కలెక్షన్స్లో కూడా డెఫినెట్లీ ఇదే ఉండబోతుంది. మేబీ అనగనగా రాజు కావచ్చు, కంటెంట్ విషయంలో లిటిల్ బెటర్ ఉండొచ్చు, కానీ బట్ కలెక్షన్స్ విషయంలో అయితే సంక్రాంతికి వస్తున్నాము మూవీ దాటుతుంది. అండ్ డెఫినెట్లీ సంక్రాంతి విన్నర్ కలెక్షన్స్ విషయంలో.